2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీ గుంటూరు పట్టాభిపురంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతూ ఉన్న భారత యుద్ధంలో భగవంతుడి పాత్ర అనే 3 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాను. మాతృదేవోభవ. ఎప్పుడే మౌన ఎరుంగగానగునే తల్లి అమ్మ, ఎప్పుడే మౌన ఎరుంగగానగునే తల్లి, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా. ఎప్పుడే మౌన ఎరుంగగానగునే తల్లి, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా. ఇంతియే కృప చాలున్, ఇంతియే కృప చాలున్, ఇంతియే కృప చాలున్, పరితృప్తి చెందితిని నీ కీర్తిన్ కకుబ్వీతులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల. అమ్మా, నీ కీర్తిన్ కకుబ్వీతులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసెదన్. ఎప్పుడే మౌనో ఎరుంగగానగునే తల్లి. ఈ ప్రసంగాల్లో ప్రధానంగా వ్యాసునితో పాటుగా తెలుగులో మనం తిరుపతి వెంకట కవులకి నమస్కారం చేయాలి. వారి పద్యాలు మనం వాడుకుంటున్నాం. మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి, కానీ వారు లేరు. వారు వారసులు కూడా ఎక్కడున్నారో మనకి తెలియదు. ప్రపంచం అంతా వాడుకుంటున్నారు. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మానిటరీ బెనిఫిట్ డబ్బు ఏమిటి అంటే వారి పట్ల కృతజ్ఞతగా ఓ పద్యం చెప్పడం. అందుకే నేను ఎప్పుడో సహస్రావధానం చేసినప్పుడు కొంతమంది విలేకరులు విజ్ఞులు కూడా అడిగారు, ఏమండి తిరుపతి వెంకట కవులు శతావధానమే చేశారు కదా, మీరు సహస్రావధానం చేశారు, మీరు వారికంటే గొప్పే కదా అన్నారు. మన మాయలో పడేయడానికి ఇలాగే మాట్లాడతారు. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు చెప్పాను నేను, అది వారికంటే మేము ఏ రకంగానూ గొప్ప కాదయ్యా. తెలియని రోజులందు ఎదియో సాహస చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించినానటం చెదను దలంచినాడను. చదువని రోజులందు ఎదియో సాహసమున్ వనరించినానటంచు ఎదను తలంచినాడను. ఇప్పుడెంతయు సిగ్గగు, ఇప్పుడెంతయు సిగ్గగు చెళ్ళ పిల్లవారిదైన ప్రజ్ఞ ముందర హరీమను మా ప్రతిభా విశేషముల్. ఇన్ని 100 ఏళ్ల క్రితం ఆయన రాసినటువంటి పద్యాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే కీర్తి అంటే ఇంతకంటే ఏమిటి ఉదాహరణ? వారు కేవలం అవధానాలు మాత్రమే చేయలేదు, నాటకాలు రాశారు. ఆ నాటకంలో కురుక్షేత్రం నాటకం పద్యాలే మనం చదువుకుంటున్నాం. పాండవ జననం, పాండవ వనవాసం, పాండవ ఉద్యోగం, పాండవ విజయం, పాండవ అశ్వమేధం, ఇలా మొత్తం 6 నాటకాలు, పాండవ నాటకాలను 6 నాటకాలు రాశారు. ఈ నాటకాల కారణంగా, ఆ వాటి ప్రదర్శన కారణంగా జనంలోకి ఆ పద్యాలన్నీ వెళ్ళాయి. ఇవాళకి కూడా మన ఇంట్లో బావగారు వస్తే బావా ఎప్పుడు వచ్చి తీవు అనేవాళ్ళు ఉన్నారు. అది వారి మాట. ఒకవేళ బావగారిని ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు అనుకో, నేను వచ్చి చాలాసేపు అయినది అంటాడు. అది దుర్యోధన డైలాగ్. అది కాగల కార్యము గంధర్వులు తీర్చిరే అంటాడు. అది భీమసేనుడు డైలాగు పాండవుల సీన్లో. ఇలాగ వాళ్ళ మాటలు జనంలో మిగిలిపోయాయి. అది గొప్ప అదృష్టం కవికి. ఊరికే కావ్యాలు రాయగానే సరిపోలేదు. 10 పద్యాలైనా మనం చెప్పినవి జనం నిత్యం పాడుకుంటున్నారా? బెంగాల్ దేశంలో, ఇప్పటికీ బెంగాల్ రాష్ట్రంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంటుంది. సాయంత్రం వేళ దీపాలు పెట్టేటప్పుడు మహిళలందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఉండే గీతాలు పాడతారమ్మా. ఆ మహాకవి పట్ల, నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి పట్ల వారికి ఉండే గౌరవం అది. గీతాంజలి గీతాలు ఆలపిస్తారు దీపారాధన చేస్తూ ప్రతిరోజు కలకత్తా నగరంలో. అలాగే ఇక్కడ మనం తిరుపతి వెంకట కవుల పద్యాలని, విశ్వనాథ వారి పద్యాలని, జాషువా గారి పద్యాలని, కరుణశ్రీ గారి పద్యాలని సందర్భానుసారంగా పాడుకోగలగాలి. అప్పుడు వారికి మహత్తరమైన కీర్తి లభించినట్టు లెక్క. వారు ఏ లోకంలో ఉన్నా బ్రహ్మలోకంలో చాలా ఆనందంగా ఉంటారు. వారికి మనమేమి ఇక్కడి నుంచి పంపించక్కల. కానీ మనకు దక్కాల్సిన ప్రయోజనం దక్కాలి అంటే వారి పద్యాలు, వారి మాటలు చెప్పుకోవాలి. అందుకని నేను వ్యాసభారతం, తిక్కన భారతం, తిరుపతి వెంకట కవుల పద్యాలు,
అవసరమైతే ఇంకా జాషువా పద్యాలు కూడా వస్తాయి. ఆయన భారతంలో కొన్ని ఘట్టాల మీద మధురమైన పద్యాలు రాశాడు మహానుభావుడు, గుంటూరు వాడు పైగా. అందుకని ఆ మహాకవుల్ని మనం తలుచుకోవాలి. అందుకని ఈ మాట చెప్పాను. ఏదో చదవని రోజుల్లో నేనే చేశానేమో సహస్రావధానం, వాళ్ళకంటే గొప్పవాళ్ళమేమో అనుకున్నానయ్యా. కానీ వాళ్ళ సాహిత్యం చదివితే మన సాహిత్యం ఆ రకంగా జనంలోకి ఎప్పుడు ప్రవహిస్తుందో అప్పుడు మనమంతా గొప్పవాళ్ళం అవుతాం. కానీ ఊరికే అవధానాలు చేసేస్తే అయిపోతామా అని. చదవని రోజులందెదియో సాహసమున్వనరించినానటంచు ఎదను తలంచినాడను ఇప్పుడెంతయు సిగ్గగు చెళ్ళపిళ్ళవారిదైన ప్రజ్ఞ ముందర హరీమను మా ప్రతిభా విశేషముల్ వదలవు నేటికిన్ తెలుగువారిని తత్పదబంధగంధముల్. వాళ్ళ పాదాలకి రాసుకున్న సుగంధం అని ఒక అర్థం, ఆ పదబంధాల్లో ఉండే సుగంధం అని ఇంకొక అర్థం. ఆ పదబంధాలు నేటికి తెలుగువారిని విడిచిపెట్టడం లేదు. అది ఒక కవికి, ఒక అవధానికి, ఒక వక్తకి పట్టేటువంటి అదృష్టం. ఆ అదృష్టం మనకి పట్టాలంటే వారికి నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేయాలి. అందుకని వారికి సభక్తికంగా నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం రంగప్రవేశం చేస్తున్నాం. 12 రోజుల వరకు యుద్ధంలో భగవంతుడి పాత్ర నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ పాత్ర లేని రోజు గురించి చెప్పుకుంటాం 13వ రోజు. కానీ దాన్ని చెప్పుకోవాలి. భగవంతుడి పాత్ర లేదు ఇందులో, ఆయన పట్టించుకోలేదు, కల్పించుకోలేదు. పోనీ కల్పించుకోకుండా ఉండడానికి ఆయనకి ఏమైనా పరాయివాడా అంటే లేదు. చెల్లెలి కొడుకు, సొంత చెల్లెలి కొడుకు సాహసించి యుద్ధానికి ఎడుతున్నాడు. పంపొద్దని ధర్మరాజుకు చెప్పొచ్చు. నీ కొడుకును యుద్ధానికి పంపుతున్నారు, కూడా ఉండవయ్యా అని అర్జునుడికి చెప్పొచ్చు. లేదు, అనేక మాయలు చేసినవాడు అభిమన్యుడిని రక్షించడానికి ఏదైనా మాయ చేయొచ్చు. చెయ్యలేదు. కరడుగట్టిన హృదయంతో ఉన్నాడు. ద్రోణాచార్యుని యొక్క ఆధిపత్యంలో 3వ రోజు యుద్ధం అది. 11, 12 రోజులు జరిగాయి. అప్పటికి 2 రోజులు ఆధిపత్యం. చెప్పాను కదా, ద్రోణాచార్యుడికి సత్వరజోగుణాలు 2 ఉన్నప్పటికీ రజోగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం చాలా ఉంది ఆయనలో, చాలాసార్లు చాలా ఇదిగా మాట్లాడతాడు. కానీ సందర్భం వస్తే రెచ్చిపోతాడు. ముఖ్యంగా చాపల్యం. ఎవడైనా ఆయన్ని పొగిడాడు అంటే మంచివాడా చెడ్డవాడా పట్టించుకోడు. నీకేం వరం కావాలంటే ఇచ్చేస్తాడు. ఇరుక్కుపోతాడు. మనమైనా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులున్న వాళ్ళ దగ్గర, పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది చేరతారు. కాస్త కాఫీ ఇచ్చి పంపించాలి, అది కూడా దండగ నన్ను అడిగితే. అంతేగాని వాళ్ళ మాటల్లో పడకూడదు. మేంత వాళ్ళు లేరండి, మేంత చాలామంది ఉన్నారండి, నమస్కారం, అంతే. పడిపోతాడు ద్రోణాచార్యుడు. అందుకని దుర్యోధనుడు కనిపించి భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు, దండగా నేను నడిపాక. దండగా ఎంత లోకుగా మాట్లాడాడు. పైగా ఈ భీష్ముడు చేయకుండా ఉంటే కర్ణుడు వచ్చేవాడు యుద్ధానికి, నాకు ప్రయోజనం జరిగేది, 3 దెబ్బల్లో అటు ఇటు తేల్చేసేవాడు. ఈయన చావడు, వాళ్ళని చంపడం అని భీష్ముడిని తిట్టాడు. అంత స్వార్థపరుడు దుర్యోధనుడు. పెద్దల పట్ల ఏ రకం గౌరవం లేనివాడు. వాడు తండ్రి పట్లే లేదు, మిగిలిన వాళ్ళ పట్ల ఎందుకు ఉంటుంది? సాక్షి వ్యాసాల్లో పానుగుంట లక్ష్మీ నరసింహారావు గారు అంటాడు, తండ్రిని తనైన ధనయుడు మామగారికి మంగళహారతి ఇచ్చునా అంటాడు. వాడిని ముందేదంతాడు. తండ్రినే తన్నట్టు బావగారికి మంగళహారతి ఇస్తాడా? ముందేదంతాడు. అందుకే వాడు తండ్రినే గౌరవించలేదు, భీష్మాదుల్ని ఎక్కడ గౌరవిస్తాడు? దుర్యోధనుడు గౌరవాలన్నీ నటన, ఊరికే నమస్కారం చేయడమే. వారు చెప్పింది వినరు. మనకు కావాల్సింది పెద్దవాళ్ళకి ఆ నమస్కారాలు కాదండి, చెప్పింది చేస్తున్నారా లేదా చూడమ్మా. వాడికి చాలా భక్తి అండి, ఎప్పుడు కనపడినా కాళ్ళ మీద పడతాడు. దేనికమ్మా? గోక్కోవడానికి. ఎక్కడ ఏంటి కాళ్ళ మీద పడేది? చౌదరా చెప్పింది చేయమని చెప్పాలి. చెప్పింది చేయరెవరు, కాళ్ళకి దండాలు పెట్టేస్తారు. అక్కడికి అయిపోయింది అనుకుంటారు, చేతిలో ఏదో పెట్టేస్తారు, పండో ఫలం, అక్కడికి అయిపోయింది. ప్రవచన ఫలం అది కాదమ్మా, పళ్ళు వాకిళ్ళు మాకు దేనికండి, ఒళ్ళున్నాయి, నేను లక్ష్మీ కటాక్షంతో ఉన్నాను, ఒళ్ళంతా పరిశీలించుకోండి, నాకేం అక్కలేదు. అన్నీ మీరు ఇచ్చినవే, నేనేం కొనుక్కోలేదు ఇందులో, నాకేం అక్కలా. నేను ఈ 3 రోజుల ప్రవచన ఫలంగా మీ అందరినీ ఒక బిచ్చగాళ్ళలాగా చేతులు చాచి కోరేది ఒక్కటేనండి, నా మాటల్లో నచ్చని వదిలేయండి, నచ్చినవి ఆచరించండి. ఆచరణ నాకు గురుదక్షిణగా ఇవ్వండి, ఆచరణ ఇవ్వండి. మీకు నచ్చకపోతే వదిలేయండి, ఏం పర్వాలా. నేనేం వ్యాసుడిని కాదు, తెక్కనడు కాదు, అన్నీ మీకు నచ్చకపోవచ్చు, వాళ్ళవే నచ్చలేదు. నచ్చినవి ఉంటాయి కదా, ఈ మాట బాగా చెప్పారు, అది ఆచరించండి. ఆ ఆచరణ గురువుకి మీరు ఇచ్చే దక్షిణ. ఊరికే అందరూ వచ్చి కలుసుకోవడం, కాళ్ళ మీద పడడం, బట్టలు పళ్ళు పథకాలు, దేనికి ఇవన్నీ ఇప్పటికే ఎక్కువైపోయి బాధపడుతున్నాం. ఏం చేసుకుంటాం? కావలసింది ఆచరణ. ఇంతమంది వచ్చారు, ఒక ఆధ్యాత్మిక ప్రవచన సినిమాయా ఏమిటిది? ఎంతమంది ఏమిటైనా నిలబడి ఎంతమంది ఇబ్బంది పడి చూస్తున్నారు. అసలు 2 గంటలు పైగా ఇదేమైనా అరగంటలు తేమిలే వ్యవహారమా? ప్రసాదం ఇచ్చి పంపిస్తారా? ఏమిటిది? ఎందుకుంటున్నారు? ఖచ్చితంగా మన జీవితాలకి దీనివల్ల ప్రయోజనం ఉందని మీరు అందరూ భావించారు, అందుకోసం వచ్చారు ఇక్కడికి. అందుకోసం మీకు నమస్కారం.
ఈ 2 గంటలే మన జీవితంలో సార్థకమయ్యేది, మిగిలిన 22 గంటల కంటే భావించబట్టే బోల్డ్ పెళ్లి ముహూర్తాలు ఉన్నా సరే మానుకుని వచ్చారు ఇక్కడికి. ఎక్కడ ఎవరికి ఖాళీ లేవు ఇవాళ. మాకు ఉన్నాయి వెళ్ళవలసిన పెళ్ళిళ్ళు, అవి మానుకుని వచ్చారు. అంటే పెళ్ళి అయినా ఏదైనా పేరంటమైనా జీవితం బాగుండాలంటే ప్రవచనాలు వినాలి, అందున భారతం వినాలి. అందులో భగవంతుడు పాత్ర అంటున్నాడు. మన జీవితంలో అతని పాత్ర ఏమిటి, ఎందుకుండదు? మన జీవితంలో ఉంటుంది, తెర వెనుక మనకు తెలియడంలా. అది ప్రత్యక్షంగా కూడా ఉంటుంది, రుజువు అవుతుంది ఆ విషయం. అభిమన్యుణ్ణి యుద్ధానికి పంపేటప్పుడు ధర్మరాజే చాలా సందేహించాడు. తప్పనిసరి పంపవలసి వచ్చింది, ఎందుకంటే ద్రోణుడు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు. నన్ను ఇంత పొగిడావు, సేనాధిపతిని చేసావు. ఎందుకంటే ఆయనకు అనుమానం ఉంది కర్ణుడిని సేనాధిపతిని చేస్తాను. ఇందులో మళ్ళీ అథవ పోటీ, అసలే ముష్టివాడ సంఘం, అందులో చెప్పల కోసం పోటీ అని. ఈ ఓడిపోయే పార్టీకి ఎవరి నాయకుడు అయితే భీష్ముడు పోయాడు. ద్రోణుడికి ఇంకా ఒక నమ్మకం ఏంటంటే నేను భీష్ముడు అంటున్నాడు కాదు, ఏమిటో ఇక్కడ బ్రహ్మచారి ఆయనే పోయాడు, నువ్వు సంసారి, నువ్వు బావేటి. ఇక్కడ సత్వగుణం ప్రధానంగా ఉన్నాయనే పడిపోయాడు, రజోగుణం ప్రధానం. పడకుండా ఎలా ఉంటావు, పైగా పిల్లలు ఎలా ఉంటారో గమనించండి. ద్రోణాచార్యుల్లో సత్వరజోగుణాల్లో రజోగుణం ప్రధానం. ఆయన కొడుకు దగ్గరికి వచ్చేసరికి సత్వగుణం అస్సలు లేదు. అశ్వత్థామ దగ్గర రజోగుణం తమోగుణం, అందులో తమోగుణం ప్రధానమైంది. ఎందుకంటే తండ్రినే చూశాడు, బోడు పంతాలు, పట్టింపులు, కష్టాలు, కార్పణ్యాలు అవన్నీ చూసి నేర్చుకున్నాడు. ఇలా ఉండొచ్చు అనమాట, ఇలా ఉండొచ్చు. ఇంకాస్త ముదిరిపోయాడు. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, మనం తెలుగు మీడియం అయ్యాయి. మనం తెలుగు మీడియం వాళ్ళని దెబ్బలాడుకుంటూ లేచామనుకోండి, పోట్లాడుకుంటూ లేచామని కొట్టుకోట్లా, ఊరికే ఏదో మాట వాళ్ళు చూస్తారా, మా నాన్న దెబ్బలాడుకుంటున్నారు మాటలతో, మనం కథలతో కూడా కొట్టుకోవచ్చు. మనం కొంచెం అడ్వాన్స్ కదా. అంతే, వాళ్ళకి ఆదర్శంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ముందు మనం ఉండాలి జాగ్రత్తగా. లేవగానే దెబ్బలాడుకోవాలి. ఒకవేళ నిజంగా దెబ్బలాడుకునే అంశాలు, పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఆగచ్చు కదా, తర్వాత కూర్చోవచ్చు కదా, తోసి ఉంటా తెలుసుకోవచ్చు కదా. మళ్ళీ ఓ ఫిల్టర్ కాఫీ తెస్తే మొత్తం పాపాలండి పోతాయి, గొడవలేదు, అయిపోయాయి. సంసారాలు ఎవరికి తెలియంది ఇది? దీనికి పిల్లల ముందు కొట్టుకోవాలా, మీడియా ముందు కొట్టుకోవాలా? కనీసం అది ఆ జాగ్రత్త అయినా పడాలి కదా, అది పడాలి. అది లేదు ద్రోణాచార్యుడికి. అందుకని నేను 2 రోజులు ప్రయత్నం చేశాడు, ధర్మరాజు దొరకలా. 3వ రోజు ఎలాగైనా సరే పట్టుకోవాలని పద్మవ్యూహం పన్నాడు. వ్యూహాల ప్రకారం లెక్క ఏమిటంటే, రాజు దొరికితే చాలు, సైనికుల్ని చంపవలసిన అవసరం లేదు యుద్ధంలో. ఇప్పుడు భారతీయ యుద్ధంలో ఉండే సంస్కారం అది. యుద్ధం అంతా రాజ్యం కోసం కదా. రాజు దెబ్బలాడుకోండి, ఎవరో ఒకరు ఓడిపోతారు, రాజ్యం ఇచ్చేసుకోండి. నిజానికి చెప్పాలంటే గుంటూరు ప్రాంతంలో ఉండి నేను సత్యం మాట్లాడాలి, కోడి పందాలు ఎంతో కొంత రాజ్యహింసను ఆపేయండి ఒకప్పుడు. ఖచ్చితంగా బలవత్తరమైన రాజ్యహింసను కోడి పందాలు ఆపే పల్నాట యుద్ధమే లెక్క. మా చర్ల కోడి మంచి కోడి, మీ గురజాల కోడి గుడి కోడి అని పెట్టారు పాటలు. దాని ద్వారా ఏం జరిగిందంటే, ఒక మేలు కోళ్ళు ఏదో ఇబ్బంది పడినా ఆ కోడిని ఎక్కితే యుద్ధం ఆగిపోయింది. గురజాల కోడిని ఎక్కింది, ఇంకా మాట్లాడదు అంతే. అంటే ఒక రకంగా జంతువుల మధ్యలో పంది వేయడం ద్వారా మానవ హింసను ఆపేరు వాళ్ళు. ఏదో తేడా వస్తే ఏం చేస్తారు, బొమ్మ బొరుచు వేస్తారు కదా, దాన్ని కట్టుపడాలి కదండి. అప్పుడు కూడా కట్టుపడి అంటే ఎలాగా? అటువంటివి చాలా ఆపే. అందుకని ఆ మాట భీష్ముడు ముందే చెప్పాడు. తులారణం అంటారయ్యా, మీరేమో కర్ణుడిని నమ్ముకున్నారు, వాళ్ళేమో అర్జునుడిని నమ్ముకున్నారు. ఇద్దరిని యుద్ధం చేయిద్దాం, ఎవరు చనిపోతే వారు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు ఎలుకోవచ్చు కదా అని పేరుపై వీడికి, ఈ దుర్యోధనుడికి అదెందుకు నచ్చుతుందండి? మొత్తం భూమండలం నాశనం అవ్వాలి కదా. వాడే మళ్ళీ హిట్లర్గా పుట్టాడు, వాడే మళ్ళీ ఇప్పుడు ట్రంప్గా పుట్టాడు. వాడి జన్మలు చాలా ఉంటాయి వాళ్ళకి, వదలరు వాళ్ళు. మొత్తం ప్రపంచం నాశనమైన వాళ్ళకి శాంతి ఉండదు. ఇంకా కొంచెం హిరణ్యాక్షుడి నుంచి వచ్చిన అంశం మిగిలి ఇప్పుడు ట్రంప్ గారిలో చేరింది కొంచెం ఉంటే. ఈ మొండి మేడం అంతా అందుకే పుడతారు వాళ్ళు. వాళ్ళ నాశనం ముఖ్యం కాదు, నువ్వు నాశనం కావడం ముఖ్యం. నేను అయితే అవుతాను లేతలేదు, ఇంక దాన్ని ఎవడు బాగు చేయలేడు. ఇక్కడ ఇప్పుడు నీ బాగు కోసం ఏదైనా చేసావంటే అర్థం ఉంది. నేను బాగుపడను, వాడు చావాలి, అదేం పంతం? నువ్వు బాగుపడవు, వాడు నాశనం కావాలి, అవడవు, నువ్వే అవుతావు ఖచ్చితంగా. ఎందుకంటే భగవత్ కటాక్షానికి పాత్రుడైన వాడిని ఎవ్వరు ఏమీ చేయలేరు. భూమండలం మొత్తం వాడి వెనకాల ఉంటుంది, అనుమానం ఏం లేదు. ఇక్కడ చక్రం వాడి వెనకాల ఉంది, భగవంతుడు రక్షిస్తాడు. సత్యం ఉంది, ధర్మం ఉంది, భగవంతుడు ఉన్నాడు. మన ఎవడని చేస్తాడండి? అవి లేనివాడే రెచ్చిపోతాడు ఇలాగా. అందుకని రాజును బంధిస్తే అయిపోయినట్టే. కాబట్టి ధర్మరాజును బంధించి నాకేమంటే, అప్పటికీ ద్రోణాచార్యుడు అడిగాడు, కొంపతీసి చంపేస్తావేటే? అబ్బే అటువంటి పని మళ్ళీ కాయ రాజకాయ
అంటే ధర్మరాజు నాకు తెలుసండి వాడి వీక్నెస్, మీకేం తెలుసు, పక్కకి తీసుకెళ్ళి ఆడమంటే ఆడతాడు. ఈసారి శాశ్వతంగా పందెం పెడతాం, 12 ఏళ్ళు కాదు, మొత్తం వదిలిపోవలసిందే. ఏమో ఆయన అన్నట్టు జరిగేదేమో కూడా. అందుకని రాజును బంధించారు కాబట్టి పద్మవ్యూహం పన్నాడు. ఏమిటి పద్మవ్యూహం? ఊరికే పద్మవ్యూహం. తామర పువ్వులో రేకులు ఎలా ఉంటాయో అలాగే సైనికులు నిలబడతారు. అంటే ఒక సైనికుడు ఇలా నిలబడితే ఇతను 2 కాళ్ళ మధ్యలో ఒక కాలు పెట్టి, పక్కవాడి 2 కాళ్ళ మధ్యలో ఒక కాలు పెట్టి ఇంకో సైనికుడు నిలబడతాడు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. తామర పువ్వు రేకులు అలాగే ఉంటాయి, సరిగ్గా ఇలా జోడించినట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి దానికి జోడిస్తుంది. రేకు మీదకి రేకు, అందుకే దాన్ని శతపత్రం అంటారు. శత అంటే 100 కాదు, అనేక రేకులు ఉంటాయి, నువ్వు పట్టుకోలేవు. అది పద్మవ్యూహం. వ్యూహాల్లోకి వెళ్ళా కొంచెం చాలా ఇబ్బంది అయిన పర్వత వ్యూహం, సూచి వ్యూహం, రకరకాల వ్యూహాలన్నీ ఉన్నాయి. గరుడ వ్యూహం అన్ని రకరకాలు ఉన్నాయి. ఇందులో పద్మవ్యూహం, దీన్ని ఛేదించడం కష్టం. ఆ ఛేదించేటువంటి రహస్యం 3-4కి మించి తెలియదు. కృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు కృష్ణుడు కొడుకు, అతనికి కూడా తెలుసు. అతను యుద్ధానికి రాలేదు. అంటే ఈ రంగంలో యుద్ధం తెలిసిన వాళ్ళు, పద్మవ్యూహం తెలిసిన వాళ్ళు 3 ఉన్నారు, కృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు. ద్రోణాచార్యులకు ఎలాగో తెలుసు, ఆయన పన్నాడు కదా. అంచేత కృష్ణార్జునులు వేరుగా ఉండాలి, అప్పుడు నేను ధర్మజుడిని బంధిస్తాను అన్నాడు. ఎందుకంటే ద్రోణుడు కూడా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటి, అర్జునుడు అక్కడ ఉంటే నా వల్ల కాదు, నేనే ఓడిపోతాను. ఒప్పేసుకున్నాడు ఆ విషయం, నేనే ఓడిపోతాను. మరి నేను ఎవరినైనా గెలుస్తాను కానీ అర్జునుడిని గెలవలేను, నాకు ఇష్టం లేక కాదు, నిజంగానే గెలవలేను, నేనంత సమర్థుడిని కాదు అని చెప్పేశాడు ఆయన. గెలవలేను. భీష్ముడేమో నేను వాడు జోలికి వెళ్ళను అన్నాడు, గెలవలేను అన్నాడు. ద్రోణాచార్యుడు నేను గెలవలేను, నేను చెప్పేస్తున్నాడు కదా, నీకు ఇష్టమైనా నేను వాడిని చంపలేను, నా వల్ల కాదు అది. అంచేది మీరు కృష్ణార్జునుడిని విడిగా తీసుకెళ్ళండి, అప్పుడు నేను ఏదో వ్యూహం పని ధర్మరాజును బంధిస్తాను. 12వ రోజు రాత్రి దుర్యోధనుడికి చెబితే, దుర్యోధనుడు పన్నిన వ్యూహం ఏమిటంటే, మీరు పనడం నేను చూసుకుంటా అని సంక్షప్తకుల్ని పిలిచాడు. వీళ్ళు 25,000 మంది ఉన్నారు. వీళ్ళు అనవసరపు మేళ మీద అనవసరంగా యుద్ధానికి వచ్చారు. అందులో ఈ నారాయణ గోపాలు కూడా ఉన్నారు. వీడు అస్తమానం అర్జునుడి ముందుకెళ్ళడం, దా అని తొడగొట్టడం. ఆయన గారికి పనికి మాలని నియమం ఏమిటంటే, ఎవడన్నా తొడగొడితే వీడు మెడ కొడతాడు. వీళ్ళు ఇక్కడ నీ తోడ నాకెందుకు రాని పోయే రకం కాదు ఇది. అందుకని సరిగ్గా 13వ రోజు పొద్దున శనిగాళ్ళలాగా ఈ సంక్షప్తకులు తయారై అర్జునుడిని పిలిచారు. అప్పుడైనా కృష్ణ పరమాత్మ వద్దు, ఈ పూట నా మాట విను, వెళ్ళొద్దు అనొచ్చు. ఏమీ లేదు అర్జున, నీ ఇష్టం అన్నాడు. భగవంతుడి కరుణ రకరకాలుగా ఉంటుంది. భగవంతుని లీలలు అనేక పాత్రములు అంటారు. భగవల్లీలకు అనంత హేతువులు, భగవంతుని లీలకు అనంత హేతువులు. ఆయన పైకి చెప్పడు, జరగవలసింది ఏదో జరుగుతుందంటే. బాబా సంక్షిప్తకులు పిలుస్తున్నారు, ఇది 13వ రోజు యుద్ధం, ద్రోణాచార్యుడు ఏదో ప్రత్యేక వ్యూహం పన్నుతాడు అంటున్నారు, ఏం చేద్దామంటే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఆయన ఇష్టం సాధారణంగా క్షత్రియుడు, పౌరుషం కాబట్టి వాళ్ళు పిలుస్తుంటే నేను కాదని ఎలా అంటాను, బయలుదేరాడు. కురుక్షేత్ర యుద్ధం మనం గమనించాలి. అది ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గం, అది హర్యానాలో అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ 2 లక్షల ఓటర్లు ఉన్నారు, చాలా పెద్దది. 500 ఎకరాల భూమిని రాశారు అక్కడ. అందులో అక్కడ ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు, ఎవరికి తెలిసే అవకాశం లేదు. అటువంటి స్థితిలో ఆయన పద్మవ్యూహం పన్నాడు. ఇది వ్యూహం. రేకులో రేకు ఉన్నట్టుగా, ఆకులో ఆకు ఉన్నట్టుగా సైనికుల కాళ్ళల్లో కాళ్ళు ఉంటాయి. ఇందులోనే అశ్వబలం, గజబలం, రథబలం, పదాతి బలం అన్నీ ఉంటాయి. దీన్ని దాటుకుని ముందుకు వెళ్ళడానికి ప్రతిదానికి ఒక మార్గం ఉండి, 100 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. దాని మార్గం ఉంటుంది. ఆ మార్గం 3-4కే తెలుసు. అందులో ప్రద్యుమ్నుడు ఇక్కడ లేడు. మిగిలిన 3లో 2 దూరంగా ఉన్నారు. తెలిసినవాడు అభిమన్యుడు ఒక్కడే. అందుకని ధర్మరాజు భయం కొద్దీ తప్పనిసరి అభిమన్యుడిని పిలవక తప్పలేదు. పిలిచినప్పుడే ఆయన అన్నాడు, దగ్గర లేరు తాత్మామయును తండ్రియు, కొడుక నిన్ను యుద్ధానికి పంపాల్సి వస్తుందిరా, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవురా. దగ్గర లేరు మామయును తండ్రియు. పాండవ విజయం నాటకంలో తిరుపతి వెంకట కవుల పద్యం ఇది. దగ్గర లేరు మామయును తండ్రియు, ద్రోణిని తోడిపోరు కాదగది. భార్య గర్భవతి, తల్లి సుభద్రత్వదేక పుత్ర. దగ్గర లేరు మామయును తండ్రియు, ద్రోణుని తోడిపోరు కాదగది. భార్య గర్భవతి, తల్లి సుభద్రత్వదేక పుత్ర. నీ పగ్గె నిరంకుశంబు, పసిపాపవు పాపులు వారు. ఏం భాష వాడతారండి తిరుపతి వెంకటకవులు. నీ పగ్గె నిరంకుశంబు, పసిపాపవు పాపులు వారు. మేనిలో గగ్గురుబాటు పుట్టే కొడుకా, మేనిలో గగ్గురుబాటు పుట్టే కొడుకా, నిన్ను యుద్ధము సేజ పంపగన్.
అని ధర్మరాజు కరుణరసం ఉట్టిపడే విధంగా నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు కలగడం లేదురా, తప్పనిసరి బలి చేసేస్తున్నాను రా కొడుకుని అని అన్నాడు. పాపం దగ్గర లేరు మామయ్యను తండ్రియు, నీ మేనమామ కృష్ణుడు కానీ తండ్రి కానీ నీ దగ్గర లేరురా. పోరేవన్నా దుర్యోధనుడు దుశ్శాసనుడు అంటే కాదురా, ద్రోణాచార్యులతో పోర్రా, నీకు నాకు కాదురా, మీ నాన్నకి తండ్రి చదువు చెప్పిన గురువురా ఆయనతో పోరు. ఎంత కష్టం ఇది. ఆయన భీష్ముళ్ళ దయామయుడు కాదురా, కక్ష కట్టాడురా. 2 ఆవులు ఇవ్వలేదని ద్రుపద మహారాజును బంధించి తెచ్చే వరకు ఈ బ్రాహ్మడు అన్నం తినలేదు, సంధ్యావందనం చేయలేదు. ఏమనాలే, 2 ఆవులు ఈయనకంత ముఖ్యమా? ప్రభుత్వం వారిని అడిగితే గోశాలు ఇచ్చేవారు పట్టుకెళ్ళి. ఎందుకు వచ్చిన గొడవ? 2 ఆవులు ఇంత చేస్తే అశ్వత్థామకి పాలు లేక వాళ్ళ ఆవిడకి తల్లికి అనారోగ్యం కాబట్టి పాలు ఇవ్వలేకపోతే ఈయన గోవులు కావాలని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వాడేదో పుచ్చుకున్న సమయంలో ఈయన వెళ్ళాడు. చూసుకోవాలి, ప్రభుత్వం వారి దగ్గర పని ఇవ్వాలంటే సమయం సందర్భం చూసుకోవాలి. వాడు శుభ్రంగా పుచ్చుకుని డ్యాన్సుల్లో ఉన్నాడు. వాడు అప్పుడు వెళ్ళాడు. వాడికి మండింది. వాడెవడో పేద బ్రాహ్మడు, వాడు నా క్లాస్మేట్ అంటే గడ్డిమేట్ కూడా కాదు, అవతల బొమ్మన్నాడు. క్లాస్మేట్ కాదు, రూమ్మేట్ కాదు, గడ్డిమేట్ కూడా కాదన్నాడు. వాడికి మంట ఎత్తింది. దాన్ని నేను మనస్సులో పెట్టుకుని ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ బ్రాహ్మడి కక్ష ఒక మనిషికి ఉండకూడదు, బ్రాహ్మణుడికి అసలే ఉండకూడదు, అంత దీర్ఘమైన కక్ష. బ్రాహ్మణ తత్వానికి విరుద్ధం అది. మన శరీరతత్వానికి మనస్తత్వానికి విరుద్ధమైన పనులు చేస్తే మనం చాలా నష్టపోతామండి. కొంతమంది ఆవేశంలో నిర్ణయించుకుంటారు. ఆయన అలా నిర్ణయించుకున్నాడు. ఈ 2 ఆవుల కక్ష ఎంతవరకు వెళ్ళిందంటే కురుకుమారులందరికీ అస్త్ర విద్యాభ్యాసం చేశాక గురువుగారు మీకేం దక్షిణ కావాలి అంటే అర్జునుడిని పిలిచి నాకు ద్రౌపదుడిని బంధించి చేయమన్నాడు. అది ఎందుకు ఇప్పుడు? అక్కడికి అయిపోయి 10 ఏళ్ళు అయింది ఆ గొడవ. మర్చిపోలేదు. మనకి ఇప్పటికీ మనలో కొందరంతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం గొడవలన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు కదా. బీపీ వస్తుంది, చచ్చిపోతారని. ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఏమైనా మారుస్తావా? సినిమా మళ్ళీ తీస్తావా? ఏం చేయలేమయ్యా. అప్పుడు ఇది ప్రస్తావించడం ఎందుకు? ఏం ఆధారం ఉంది దానికి? ఏముండదు. ఊరికే కక్ష. వీళ్ళకి గురువే ద్రోణాచార్యుడు. ఆ 2 ఆవుల కక్ష ఆయనకి ఎంతవరకు వెళ్ళిందంటే ఈ పద్మవ్యూహం అభిమన్యుడితో పోలేదు. అది 15వ రోజు, ఇంకా 2 రోజులు చచ్చిపోతాడు ఆయన. 15వ రోజు సాయంత్రం చచ్చిపోతూ కూడా అశ్వత్థామని చెప్పు, దుర్యోధనుని పిలిచి అశ్వత్థామకి చెప్పు, పాంచాల రాజ్యం వాడు ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు. అంత కక్ష ఎందుకండి? చచ్చిపోయేటప్పుడు కూడా నేను పోతే పోయాను, ధర్మరాజు బంధింపబడితే బంధింపబడకపోవచ్చు, పాండవులే గెలవచ్చు, దుర్యోధన నాకు అవన్నీ అనవసరం. నా కక్షంతా ద్రౌపదుడి మీద. వాడి రాజ్యానికి సంబంధించి వాడు కొడుకులు కానీ వాడు అన్నదమ్ములు కానీ చివరికి ద్రౌపది పుత్రులు కానీ ఎవరూ మిగలడానికి వీల్లేదు. మా అబ్బాయికి ఆ విషయం చెప్పు. పోయే తండ్రి కొడుక్కి చెప్పాల్సిన ఉపదేశం ఇదా? అంత గడ్డి తింది ద్రోణాచార్యుడు బుద్ధి. గురువు ఆయన చాలా గొప్పవాడు, అది వేరే విషయం. అది అశ్వత్థామకి తెలియని విషయాలు కూడా అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఎందుకు పక్షపాతం ఉంది అంటే అర్జునుడు ఎవరు? ద్రౌపదుడికి అల్లుడు కదా. పోనీ అర్జునుడి మీద ప్రేమతోనే ద్రౌపదుడిని క్షమించాలి కదా. లేదు, ఆ ద్రౌపదుడిని స్వయంగా ద్రోణాచార్యుడే చంపాడు 14వ రోజు యుద్ధంలో. అప్పటికీ శాంతి లేదు. విరాటరాజుని చంపాడు ద్రోణాచార్యుడే, అప్పటికీ శాంతి లేదు. నీ చేత్తో ఆ ద్రౌపదుడిని చంపవు, మరణాంతాన్ని వైరాణి అంటారు రామాయణంలో. రామచంద్రమూర్తి అంటాడు, రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు వచ్చి ఆయన దహన సంస్కారం చేయడానికి, రాక్షసాచారం ప్రకారం చేయడానికి మాకు అనుమతి ఇవ్వయ్యా అంటే, నీ అన్నగారి శవం తీసుకెళ్ళడానికి నేనవన్నా అనుమతి ఇవ్వడానికి అంటాడు రామచంద్రమూర్తి సంస్కారం. అది లేదు. యుద్ధం ఎప్పుడు ఒక జంతువును వేటాడామంటే జంతువు మీద హక్కులు వేటాడిన వాడికి ఉంటాయి కదా. యుద్ధంలో చనిపోయిన వీరుడు శరీరం మీద హక్కులు చంపిన వాడికి ఉంటాయి కదా. నీకే హక్కులు ఉంటాయి రామచంద్ర, నువ్వు ఇస్తే తీసుకెడతాను, లేతే లేదు అంటే రామచంద్రమూర్తి ప్రపంచం ఆశ్చర్యపోయే మాట చెప్పాడు. మరణం తాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక మమాప్యేష యథాతవా. అబ్బాయి విభీషణ, ఎంత గొప్ప శత్రుత్వమైనా మరణంతో ఆగిపోవాలయ్యా. మళ్ళీ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కొట్టుకోకూడదయ్యా, అక్కడతో ఆగిపోవాలి. కనీసం నిర్వృత్తం నా ప్రయోజనం. మేము సీత కోసం యుద్ధం చేశాం కానీ మీ రాజ్యం మాకు అనవసరం అయ్యా. మీ రావణుడు శవాన్ని ఏం చేసుకుంటామనేది మాకు అనవసరం. ఎందుకు? ఆయన రావణ బ్రహ్మ అని పేరు, అపారమైన శివతాండవ స్తోత్రం రచించిన మహానుభావుడు. ఆయనకు అంత్యక్రియలన్నీ పద్ధతిగా జరగాలని నేను కోరుకుంటున్నానయ్యా అని. పైగా ఇంకో మాట అన్నాడు, నివృత్తం నా ప్రయోజనం, మా ప్రయోజనం నెరవేరిపోయింది, యుద్ధం అయిపోయింది కదా. క్రియతామద్య సంస్కారక, ఆయనకి నీ ఆచారం ప్రకారం చేసుకొని. ఈ 3 మాటలు ఎవడైనా అంటాడండి. 4వ మాట కేవలం భారతీయ చక్రవర్తి శ్రీ మహావిష్ణు వంశ త్యాగమూర్తి అయిన రామచంద్రమూర్తి మాత్రమే అనగలడు. మమాప్యేష యథాతవా విభీషణ, ఇక నుంచి నీకే కాదు నాకు ఆయన అన్నగారే అన్నాడు.
నీకే కాదు నాకు అన్నగారే అన్నాడు. అంత సంస్కారంతో ప్రవర్తించాడు. అవన్నీ చదువుకున్నారు కదా వీళ్ళు, భారత కాలానికి రామాయణం ఉంది కదా, చదువుకున్నారు కదా, మరి వీళ్ళ ప్రవర్తనలు ఎందుకున్నాయి? ఒకటే సమాధానం, అంతకంటే ఎక్కువ చదువుకున్న మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అది ఆలోచించుకుంటూ సరిపోతుంది. ఇంకా మనం ద్రోణాచార్యులు చదివిన దానికంటే ఎక్కువ చదివాం కదా, తర్వాత వచ్చిన గ్రంథాలు కూడా చదివాం కదా. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి అంటాడు, నేను నా అన్నయ్య కంటే తిక్కన కంటే పోతన కంటే కూడా అదృష్టవంతుడు అన్నాడు. ఏమిటంటే వాళ్ళందరూ సాహిత్యం నేను చదివాను, నా సాహిత్యం వాళ్ళు చదవలేదు కదా అన్నాడు. వాళ్ళ తర్వాత సాహిత్యం కూడా నేను చదివాను, వాళ్ళ తర్వాత చాలా గొప్ప సాహిత్యం వచ్చింది, వాళ్ళు చదవలేదు కదా. శ్రీనాథుడు సాహిత్యం నేను చదివాను, అది నా అన్నయ్య గారు చదివాడా అన్నాడు. ఆయన యుక్తి అయింది. శ్రీనాథుడు సాహిత్యం నేను చదివాను, నా అన్నయ్య గారు చదివాడా, అందుకే నేను అన్నయ్య కంటే అదృష్టవంతుడు అన్నాడు. నిజమే, మనం విశ్వనాథ కంటే అదృష్టవంతులం. మనం వీళ్ళందరితో పాటు ఆయన సాహిత్యం కూడా చదివాం. మనం అందరం అదృష్టవంతులం, ఎప్పటికప్పుడే అదృష్టవంతులం. దురదృష్టం ఎందుకు అనుకోవాలండి? అందుకని అదృష్ట దురదృష్టాలు చేతుల్లోనూ రేఖల్లోనూ ఉండమండి, మన బుద్ధిలో ఉంటాయి. దయచేసి నమ్మండి, దయచేసి నమ్మండి. ఎవర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు. మీ చేతుల్లో ఉందమ్మా మీ అదృష్టం అంతా. మీ నిర్ణయం తీసుకోవడంలో, మీ బుద్ధిలో, మీ ఆలోచనలో ఉంది. ప్రతిదీ దృష్టమే. అదృష్టం అనేది మనం పెట్టుకున్న మాట. అది అనుకోకుండా ఏదైనా జరిగితే చెప్పచ్చు. కళ్ళ ముందు కనపడుతుంటే మన బుద్ధి పాడైంది, జీవితం పాడైంది. దీన్ని అదృష్టం దురదృష్టంతో ఎందుకు ముడిపెట్టాలండి? ఈ బుద్ధిలో వంకరాలోచన లేకపోతే జీవితం ఇలా ఉండదే. తెలిసిపోతుంది కదా స్పష్టంగా. మనం అప్పు చేసి ఇల్లు కొన్నాం, అప్పులు కట్టలేక ఇల్లు అమ్మేసాం. దీనికి ఇల్లు కొన్న ముహూర్తం మంచిది కాదు, అమ్మిన. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? ఎందుకు వచ్చిన మాటలు? నేను ఇల్లు డబ్బు లేకుండా ఇల్లు కొనమని నీకెవడు చెప్పాడు? లేకపోతే ఎవడైనా ఒకవాడు చెప్పుంటే ఏ మేనమావ ఎప్పుడు ఇటువంటి సలహాలే ఇస్తాడు. నువ్వు మేనమావని అంటావు, నీ బుద్ధి ఏమైంది? నువ్వు డబ్బు లేకుండా ఇల్లు కొన్నావా, మళ్ళీ తర్వాత అప్పులు పడలేక అమ్మేసావా, అందుకని అమ్మినందుకోసారి కొన్నందుకోసారి ఏడుస్తూ కూర్చున్నావు. ఇప్పుడు కానీ నీ బుద్ధే కదా. ఇందులో ముహూర్తాలు ఏమున్నాయండి అనవసరంగా అనుకోవడం? కానీ అందుకని ధర్మరాజు యొక్క ఆవేదన ఇది. మనం పట్టించుకుని ఆలోచిస్తే ఆ పరిస్థితులు అలా వచ్చేస్తే ఎవరు లేరు. ద్రోణుడితో పోరు, బెగ కక్షలు కార్పణ్యాల మూర్తిభవించిన మనిషి. అంతేకాదు, భార్య గర్భవతి, ఉత్తర అప్పటికే 3 నెలల గర్భంతో ఉంది. ఈయనకి ఏదైనా జరిగితే ఆవిడ పరిస్థితి ఏమిటి? తల్లి సుభద్ర తోది ఏకపుత్ర, మళ్ళీ ఆవిడకి వేరే సంతానమే లేదు అసలు. సుభద్రకు ఒకే ఒక్క కుమారుడు, కుమార్తెలు కూడా లేరు. ఈయనకి ఏమైనా జరిగితే ఆవిడ పరిస్థితి ఏమిటి? అర్జునుడి బతుకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఎవరు చెప్తారు? ఇక్కడ యుద్ధరంగానికి వెళ్ళాక ఎవడూ బతకడు. అందుకని పై ఇంకోటి కూడా చెబుతున్నాండి వాళ్ళ రచనలో గొప్పతనం. నీ పగ్గే నిరంకుశం. మన పగ్గే చాలా గొప్ప మాట. ప్రజ్ఞ ప్రకృతి, పగ్గే వికృతి. తెలుగు మాస్టర్లకి తెలుస్తుంది. ప్రజ్ఞ ప్రకృతి, పగ్గే వికృతి. పోనీ నువ్వు చూద్దామంటే మొండివాడివిరా బాబు. పారిపోయి వెనక్కి వచ్చే రకం కాదు, తప్పించుకునే రకం కాదు. ఈ నిరంకుశంగా పోరాడతావు. విజయమా వీరస్వర్గమా అని రెండోది ఖాయమైతే మా బతుకులు ఏమవుతాయిరా? అలాంటి వాడిని పంపిస్తున్న పోనీక సాత్వికమైన మనిషిని పంపిస్తే వెనక్కి వస్తాడు పోన్లే అని. ఎందుకంటే నకులుడు, సహదేవుడు వాళ్ళంటి వాడు కూడా వెనక్కి వచ్చాడు. ధర్మరాజు లాంటి వాడు కూడా కర్ణుడి చేతుల్లో ఓడిపోయి వెనక్కి వచ్చాడు. నకులుడు వెనక్కి వచ్చాడు, సహదేవుడు వెనక్కి వచ్చాడు, కర్ణుడి చేతుల్లో ఓడిపోయి. అంతేకాదు భీముడి చేతుల్లో ఓడిపోయి 4 సార్లు కర్ణుడు వెనక్కి పరిగెట్టాడు. చాలామందికి తెలియదు ఆ విషయం. కర్ణుడి చేతుల్లో భీముడు కాదండి, భీముడి చేతుల్లో ఓడిపోయి కర్ణుడు 4 సార్లు వ్యాసభారతంలో పరిగెట్టాడు. చదువుకోండి వెళ్ళి. ఈ పరిగెట్టాలు ఓడిపోవడాలు అందరికీ. దుర్యోధనుడైతే ధర్మరాజు చేతుల్లో 12 సార్లు ఓడిపోయాడు. నేను చదివి చెబుతున్నా, 12 సార్లు. ఇప్పుడు ఇవాళ కూడా వస్తుంది, మరోసారి ఓడిపోతాడు. 12 సార్లు ఓడిపోయాడు. వాడు పెద్ద రాజరాజట. నవకండ భూమండల అధిప మొగట తట కటిత మణిగండ నీని బొంద డైలాగులు రాసుకోవడానికి మనకు వస్తాయి ఇవన్నీ. ఖండాల కింద నరికి పారేశారు. వాడు పెద్ద రాజు. ఇక్కడ వాడు పరాక్రమం. మొత్తం కౌరవ సైన్యం మొత్తం మీద పరాక్రమ హీనుడు ఎవరైనా ఉంటే దుర్యోధనుడే. నేను వ్యాసభారతం చదివి మాట్లాడుతున్నాను. వాడికంటే దుశ్శాసనుడే పరాక్రమం. ఇంకా చెప్పాలంటే అంత పరాక్రమం ఏం లేదు ఆయనకి. కేవలం గదాయుద్ధం. అది కూడా నైపుణ్యంగా కొట్టగలడు, అంతే తేడా. భీముడు దెబ్బ కొడితే కింద పడాల్సిందే. భీముడికి తట్టుకునే శక్తి ఉంది, ఇతనికి కొట్టే శక్తి ఉంది. తేడా అదే, అంతే. దానికి తగిన పరిశ్రమ చేశాడు. బాణయుద్ధంలో దుర్యోధనుడు అభిమన్యుడు కాదు కదా, సహదేవుడు కొడుకు ముందు కూడా సరిపాడు. పరిగెట్టాడు చాలాసార్లు. వ్యాసభారతం చదవకొచ్చే మాటలు నేను స్పష్టంగా ఇంతమంది ఉండగా చెప్తున్నా. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు 7 సంపుటాలు వేశారమ్మా, 3000 రూపాయలు. ఈవేళ ఒక పర్యటన చేస్తే 3000 కాదు 30. ఒక హోటల్ కడితే 3000 అవుతున్నాయి. ఇవాళ 3000 పెట్టి భారతం కొనండి. ముందు మీ ఇంట్లో పెట్టుకోండి, పసుపొట్టు పెట్టేకండి, రేపే మొదలెట్టండి చదవడం. తాత్పర్యాలు ఉన్నాయి అందులో. నేను చదివే మాట్లాడుతున్నాను. రోజుకు 1 గంట కేటాయించాను ఆ భారతం చదవడానికి. 2022లో మొదలెట్టాను. 3 ఏళ్లలో మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పటికి నా జీవితంలో సగం ప్రయాణాలే ఉంటాయి, అయినా సరే పూర్తి.
సగం ప్రయాణాలే 3 ఏళ్ళు వేసుకోండి 1000 రోజులు. నేను 500 600 రోజుల్లో చదివాను, అయిపోయింది. ఇప్పుడు సౌప్తిక పర్వం కూడా అయిపోయి స్త్రీ పర్వం నడుస్తుంది. ఇప్పుడు ఇంకా శాంతి పర్వం అవి ఉన్నాయి, ఇంకొక 6 నెలల్లో అయిపోతుంది. రోజుకు 1 గంట కేటాయించాను, పొద్దున సంధ్యావందనం తర్వాత గంటని కేటాయించుకున్నాను, చదువుతున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న రోజులే చదివితే ఇప్పుడు హాయిగా మొత్తం 7 సంపుటాల్లో 5 సంపుటాలు అయిపోయినాయి. మనం ఒక మహాగ్రంథం చదవాలంటే రోజుకింత సమయం కేటాయించుకోవాలి. మొత్తం నవరాత్రుల్లో 9 రోజుల్లో అయిపోవాలి. ఏమిటైపోతుంది, అవడం ఏమిటి అసలు నాకు అర్థం కాదు. ఎందుకు అవ్వాలి నవరాత్రుల్లో 9 రోజుల్లో? శ్రీరామనవమి అయ్యేలోగా రామాయణం అయిపోవాలి. ఎందుకు? రాముడు సంతోషించడానికి, నువ్వు సంతోషించడానికి, మనం బాగుపడ్డానికి. అంటే రామాయణం రోజు చదవాలి, రోజుకో 2 పేజీలు చదువు. అవడం ఏంటి? అవదు, ఎప్పటికవదు. చదువుతూనే ఉంటాం అలాగా. ఏది గ్రహించాం, ఏది అన్వయించుకోవాలి, లేకపోతే జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను పంపాల్సి వస్తుంది. పోను నువ్వేమో పసివాడివి, 16-17 ఏళ్ళు కూడా లేవు, అప్పటికే పెళ్ళిళ్ళు గర్భాలు అన్నీ ఉండేవి, అప్పట్లో మామూలే. అందుకని భార్య గర్భవతి, తల్లి సుభద్రతో ఏకపుత్ర, నీ పగ్గె నిరంకుశంబు పసిపాపవు, పాపులు వారు మేనిలో గగ్గురు బాటు పుట్టె కొడుక, నేను యుద్ధము చేయి పంపకను, వణుకు పుడుతోందిరా, నువ్వేం చేస్తావో తెలియదు నాయన అని అన్నాడు ఖచ్చితంగా.